ముందుగా అందరికీ నమస్కారం అండి. మన రైతు మన నేస్తం ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షక రైతులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ మధ్యలో నేను చాలా వీడియోస్ ఈ మధ్యలో చాలా రోజులు అయింది వీడియో చేయక, ఒక 2 months అయింది. అదే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను హైదరాబాద్లో జాబ్ నిమిత్తం అక్కడ ఉండడం వల్ల ఈ మధ్యలో కొంచెం వీడియోలు చేయలేకపోయాను. ఆల్మోస్ట్ 2 months అయింది. ఈ లోపల పత్తి చేను కూడా విపరీతంగా పెరిగిపోయింది. వచ్చే వరకు ఈ 2 days హాలిడేస్ ఉంటే వచ్చాను. ఒక వీడియో చేసి మన రైతు మిత్రులతోని షేర్ చేసుకుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అయితే పర్లేదు, ఇప్పటి వరకు అయితే మా పత్తి బాగానే, మా అమ్మ నాన్న బాగానే మెయింటైన్ చేస్తారు. అయితే నేను వచ్చేటప్పుడు జర్నీలో చూసినటువంటి విషయం ఏంటంటే, చాలా చోట్ల రైతులు మళ్ళీ మిరప సాగు అయితే చేపట్టారు. సో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షాలు బాగా అధిక వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోగలం. ఎందుకంటే చాలా వర్షాలు పడ్డాయి. ఆల్మోస్ట్ నల్లరేగడి భూములలో పత్తులు అంటే ఉన్నటువంటి పంటలు కూడా ఏ విధంగా పెరగకుండా, అంటే మామూలుగా హైట్ తక్కువగా ఉండిపోవడం అయితే జరిగింది. మా దాంట్లో కూడా పత్తి అటు సైడ్ కొంచెం పెరగలేదు. అంటే వర్షాలు ఎప్పటికీ పడడం వల్ల తేమ శాతం భూమిలో అధికంగా ఉండడం వల్ల పత్తి గ్రోతింగ్ అయితే ఎక్కువ లేదు. సో ఇది కొంచెం తోట వేసిన అడుగు కాబట్టి ఇది కొంచెం ఎరువులు తోటకు బాగా వేసాం కదా లాస్ట్ ఇయర్, అందుకోసమని ఇది కొంచెం హైట్గా వచ్చింది. బట్ అది మాత్రం భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలను తీసుకోలేక అది నేలకే ఉండిపోవడం జరిగింది. సో ఇప్పుడే ఎండలు కాస్తున్నాయి. మరి చూడాలి, ఇంకా పెరుగుతుంది, ఇంకా మనకు టైం ఉంది సంక్రాంతి వరకు. సో ఇది ఈ సంవత్సరం మనకు వర్షపాతం అయితే అధికంగా నమోదైందని చెప్పారు. అదేవిధంగా మళ్ళీ మిరప అయితే చాలామంది రైతులు సాగు చేశారు. మేము ఈ సంవత్సరం మిరప వేయలేదు. సో మిరప వేశారు బట్ రైతులు, కాకపోతే మళ్ళీ రేట్ అయితే మనకు దాదాపుగా నవంబర్ దగ్గరకు వచ్చిన, అంటే అక్టోబర్ దగ్గరకు వచ్చినా అయినా సరే మనకు మిరప రేట్ అంటే మిర్చి రేట్ అయితే పెరిగే సిచ్యువేషన్ అయితే కనబడట్లేదు. అది లాస్ట్ ఇయర్ ఎంత ఉందో 20,000 అంతకుముందు గత ఇయర్స్ పోల్చుకుంటే మనకు ఏసీ మిర్చి ధరలు దాదాపుగా ఆగస్టు ఎండింగ్ సెప్టెంబర్ మధ్యలో పెరిగేటి 24,000 25,000 నడిచేది. కానీ ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఏసీ మిర్చి ధరలు అదేవిధంగా మళ్ళీ 18,000 19,000 20,000 నడుస్తున్నాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు చాలామంది మిరప సాగు అయితే చేయడం తగ్గించారు. అయినప్పటికీ ఇంకా చాలామంది రైతులు వేశారు, బట్ రేటు మాత్రం అదే విధంగా ఉంది. సో దాన్ని కూడా గమనించి రైతులు కొంచెం ఎరువుల యాజమాన్యాన్ని పెంచుకొని పై మందుల పిచికారి మాత్రం వీలైనంత వరకు కాస్ట్లీ మందులు కాకుండా కొంచెం నార్మల్ రేట్లో ఉండేవి తీసుకొని దగ్గర కొట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం పెట్టుబడి చాలా పెట్టి మళ్ళీ చివరికి నష్టపోయేదానికి ఆస్కారం ఉంది. మనం లాస్ట్ ఇయరే చూసుకుంటే చాలా పెట్టుబడి అయింది. మళ్ళీ మనకు రేటు తగినటువంటి గిట్టుబాటు ధర లేనప్పుడు మనం ఎంత పెట్టుబడి పెట్టి ఎంత పంట తీసినా కూడా అది వృధా అవుతుంది. కాబట్టి కొంచెం మరీ కాస్ట్లీ మందులు కాకుండా కొంచెం మీడియం రేంజ్లో ఉన్న మందులు తీసుకొని మిరపకైతే స్ప్రే చేసుకోవాలని నా యొక్క విన్నపం రైతు సోదరులందరికీ. అయితే ఈ వీడియోలో నేను ఒకటి తెలియజేసుకునేది ఏంటంటే, మళ్ళీ ఒక తెలంగాణ రైతాంగ పోరాటం అనేది అయితే వచ్చేలాగా మనకు సూచికలు అయితే కనబడుతున్నాయి ముందు భవిష్యత్తులో. ఎందుకంటే ఈ వీడియో ద్వారా నేనైతే మన రైతుల గురించి మన ఛానల్ ఉంది కాబట్టి రైతులు పోరాటాల గురించి కూడా మనం చరిత్రను ఒకసారి తిరిగేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ వీడియోలో మనం ఒక్కసారి గతంలోకి వెళ్ళి అసలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటే ఏంటిది, సో అది ఎందుకు వచ్చింది, మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, మరి భవిష్యత్తులో మరోసారి అటువంటి పోరాటాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనే దానిపై చర్చిద్దామని నేను ఈ వీడియోకు చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. అయితే మనం ఒక్కసారి చరిత్రలోకి వెనకకి వెళ్తే మనకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని అంటారు కాబట్టి, సో అది రైతులకు సంబంధించిన పోరాటం అని స్పష్టంగా పేరులోనే అవపడుతుంది. సో మరి అది ఎందుకు జరిగింది, ఆ పరిస్థితిలో ఎందుకు జరిగింది, ఇక్కడ మన దగ్గర చూసుకున్నట్టయితే కరెక్ట్గా వరంగల్లో భారీ ఎత్తున మహాసభలు కూడా జరిగినాయి. మనకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మరి అది ఎందుకు జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం మరి రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి భవిష్యత్తులో మరోసారి అటువంటి పోరాటాలు ఏమైనా రావడానికి ఆస్కారం ఉందా అనే దానిపై చర్చిద్దాం. అయితే గతంలో పోల్చుకుంటే మనకు భూమి అనేది దాదాపుగా సాగు భూమి తక్కువ ఉండేది. ఒక 1990s కానీ 1980sలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1960sలో తర్వాత జమీందారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ అధికంగా ఉన్నప్పుడు అప్పుడు భూమి అనేది కొంతమంది వ్యక్తుల చేతిలో మాత్రమే ఉండేది. ఇక్కడ మా దగ్గర చూసుకున్నట్టయితే ఒక కంటాత్మకూరు దొర అనే అతను ఉండేవాడు. సో అతని దగ్గర దాదాపుగా మా చుట్టుపక్కల ఉన్న ఏరియాల
దాదాపుగా కొన్ని లక్షల ఎకరాలు అతని ఆధీనంలో ఉండేటి. సో అట్లా అట్లా కొంతమంది దొరల చేతుల్లో మన దగ్గర తెలంగాణలో చూసుకుంటే, అదేవిధంగా ఆంధ్ర వైపు వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే జమీందారీ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉండేది. మరియు వాళ్ళ చేతిలో మాత్రమే భూమి ఉండేది. ఈ సాధారణ బడుగు బలహీన వర్గాల ప్రజలైతేనేమి, మధ్యతరగతి ప్రజలైతేనేమి వాళ్ళ గడీలలో కానీ, లేదంటే వాళ్ళ వ్యవసాయ భూములలో కానీ వెట్టి చాకరీ చేయాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో నెలకొంది. సో ఆకలితోనే అలమటించిపోయే పరిస్థితి సాధారణ కూలీలకు కానీ, అంటే కూలీలనే చెప్పుకోవాలి అప్పుడు మనం. ఇప్పుడు నన్ను రైతులుగా కొనసాగుతున్నాం. కానీ ఒకప్పుడు గతంలో పోలిస్తే సాయుధ రైతాంగ పోరాటానికి ముందు కనుక చూస్తే మనం అందరం కూడా వ్యవసాయ కూలీలమే, మన తాతలు ఇట్లా. ఎందుకంటే తర్వాత కాలక్రమేణా తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది ముందుకు వచ్చింది. కొంతమంది చాలామంది చాకల ఐలమ్మ అయితేనేమి, ఇంకా దొడ్డి కొమరయ్య లాంటి చాలామంది వ్యక్తులు ఏం చేశారంటే, అప్పుడు దొరలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని, ఈ భూమి మనం దున్నుతున్నాం, మనం కష్టపడుతున్నాం, కానీ దొరల ఈ భూస్వామ్య వర్గాల చేతిలో మాత్రమే ఈ భూమి అది ఉంది, అది మనం కష్టపడుతున్నాం కాబట్టి మనకు కూడా కొంత దానిలో బాగా రావాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు తిరగబడడం జరిగింది. సో దాంతో అక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది మొదలైపోయి అప్పుడు గ్రామాలలో చాలా వేగంగా వ్యాపించి, దానికి మద్దతుగా అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు కానీ వాళ్ళు కూడా రాడికల్ స్టూడెంట్ యూనియన్ అని కొంతమంది అప్పుడు యూనివర్సిటీల నుంచి కూడా చాలా వరకు గ్రామాలకు తరలివచ్చి వాళ్ళకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరిచి చాలామంది వ్యక్తులైతే చాలామంది రైతులకు అండగా నిలవడం జరిగింది. సో అది ఒక తెలంగాణ రైతాంగ పోరాటం అనేది అప్పుడు దేనికోసం జరిగింది, కేవలం కొంతమంది భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి భూమిని పేద ప్రజలకు దక్కేలాగా మాత్రం ఆ పోరాటం యొక్క విజయం అని మనం చెప్పుకోగలం. ఎందుకంటే అప్పుడు దొరలు అప్పుడప్పుడే చిన్నగా ఉద్యమకారులు అనేది విప్లవోద్యమకారులు అనేది స్టార్ట్ అయిపోయి ఈ పోరాటం అంటే భూమి కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో రైతులు, వాళ్ళకు అండగా నిలబడి చాలా గ్రామాల్లో చూసుకున్నట్టయితే కొన్ని లక్షల ఎకరాలు దొరలను ఎదిరించి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని అయితే సాధారణ పేద ప్రజలకైతే పంచిపెట్టారు అనేది అయితే చరిత్ర చెప్తుంది. ఇది ఖచ్చితంగా మనం చరిత్ర చెప్తుంది. సో చూసుకున్నా కూడా, సో ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి భూమి సాధారణ బడుగు బలహీన వర్గాలకు చెందేలాగా ఒక గొప్ప విజయం సాధించింది అనేది అయితే మనం చెప్పగలం. సో ఆ తర్వాత కాలక్రమేణా చాలామందికి ఒక 2-3 ఎకరాలు, మినిమం ఒక 2 ఎకరాలు, ఎకరం అట్లా మనలాంటి వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి మనం రైతులుగా మారడం జరిగింది ఆ పోరాటం యొక్క ఫలితంతోనే. సో తర్వాత మరి ఈ భూస్వామ్య వర్గాలు ఏం చేశాయి, మరి ఇప్పుడు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ భూస్వామ్య వర్గాలు ఏం చేశాయంటే, ఇక అప్పుడు కొంచెం ఉద్యమకారులకు విప్లవకారులకు భయపడి, అమ్మో వీళ్ళు ఊర్లలో ఉంటే మనం ఏం చేస్తారో అనే ఉద్దేశంతో వీళ్ళంతా పట్టణాలకు తరలి వెళ్ళడం జరిగింది. సో ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఉన్న భూమిని, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బును పట్టుకొని పట్టణాలకు తరలి వెళ్ళి అక్కడ కొంత విదేశీ కంపెనీలు కానీ, లేకపోతే కార్పొరేట్ కంపెనీలు కానీ, లేదంటే ఇంకా చిన్న చిన్న వ్యాపార సంస్థలు, లేదంటే మైనింగ్ వ్యవస్థలు వాళ్ళు అభివృద్ధి చేసుకొని మళ్ళీ వాళ్ళు అక్కడ డబ్బున్న వ్యక్తులుగానే మనుగడ సాగించడం జరిగింది. దానికి తోడు ఏమైందంటే, ఈ మధ్యలో సరే మనకు భూమి దక్కింది కదా అనే ఉద్దేశంతో మనం కూడా రైతులందరూ ఇటు వ్యవసాయం చేసుకుంటూ బాగానే బట్టకు పొట్టకైతే అప్పుడు తెలంగాణ రైతాంగ పోరాటం ఫలితంగానే పేదవాడి ఆకలి చావులు అనేటివి అయితే తగ్గినాయి అని అయితే స్పష్టంగా మనకు చరిత్ర చెప్తుంది. సో తర్వాత మరి ఏమైంది, ఈ భూస్వామ్య వర్గాలు ఎప్పుడైతే పట్టణాలకు తరలి వెళ్ళాయో అక్కడ వాళ్ళు చిన్న చిన్న కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం, అట్లా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆర్థికంగా బలపడడం మాత్రమే జరిగింది. సో దానికి తోడు మార్కెటింగ్ వ్యవస్థ అనేది చాలా వరకు విస్తరింపజేశారు. అంటే వీళ్ళు సంపాదించుకునే డబ్బు కానీ, లేదంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి సంస్థలకు రాయితీలు కావాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రభుత్వ వర్గాలతోని పాలక వర్గాలతో చేతులు కలిపి మళ్ళీ కొన్ని కార్పొరేట్ శక్తులతోని ఎంబోయిలు కుదుర్చుకొని మళ్ళీ ఒక రకంగా వీళ్ళు మళ్ళీ వినాశనానికి దారితీసే పరిస్థితులకు భారతదేశాన్ని తీసుకొచ్చారన్నది అయితే
మనం ప్రస్తుత పరిస్థితులు అయితే స్పష్టంగా చెప్తున్నాయి. ఎందుకు అనంటే ఇప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించి కార్పొరేట్ వ్యవస్థను ఇటు పెట్టుబడిదారి వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల అది మళ్ళీ పట్టణాల నుంచి నేడు గ్రామాల వరకు విస్తరించి మరి వాళ్ళు అలా పట్టణాలకు తరలి వెళ్ళినటువంటి భూస్వామ్య వర్గాలు పెట్టిన పెట్టుబడులు వాళ్ళు సంపాదించుకున్న డబ్బుకు ఒక రక్షణ వ్యవస్థ అనేది అవసరం అనేది అయితే వాళ్ళు గమనించి ఏం చేశారంటే ఈ పాలక వర్గాలను అంటే పార్లమెంటరీ ప్రభుత్వ నాయకులను వాళ్ళ గుప్పిట్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళు ప్రభుత్వానికి కొంచెం ఫండ్ రూపంలో అంటే ఇప్పుడు ఏదన్నా పార్టీ ఎలక్షన్లో నిలబడితే ఆ పార్టీకి ఎలక్షన్కు ఫండ్ ఇస్తామనే ఉద్దేశంతో వాళ్లకు ఎలక్షన్లప్పుడు ఫండ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ పాలక వర్గాలను వాళ్ళ చేతిలోకి లాక్కోవడం, మళ్ళీ వాళ్ళ పెత్తనం సాగేటట్లు, లేదంటే వాళ్ళు ఏదైనా కంపెనీ పెడితే రాయితీ ప్రభుత్వ పరంగా లభించేటట్లు ఇట్లా చాలా వరకు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. సో దాంతో ఏమైందంటే పట్టణాలకు మొదలై ఆ పెట్టుబడిదారి వ్యవస్థ కార్పొరేటిజం అనేది మళ్ళీ గ్రామాల వరకు తరలి వచ్చింది. తరలి రావడం వల్ల మరి మనకు జరిగిన నష్టమేంది, లాభమేంది అనేది మనం చర్చించుకోదలుచుకుంటే, మరి ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ అనేది గ్రామాలకు తరలి రావడం వల్ల చాలామంది కుల వృత్తులను అయితే కోల్పోవడం జరిగింది. అది మనందరికీ తెలుసు. చూసుకుంటే కుల వృత్తులు చాలా వరకు మొత్తం కనుమరుగు అయిపోయినాయి. ఈ ప్రజెంట్ 2024 చూసుకుంటే అయితే కుల వృత్తులు అనేవి ఏం లేకుండా మన గ్రామాల్లో తుడిచిపెట్టుకోవడం జరిగింది. ఏదో మారుమూల ప్రాంతాలలో కొంచెం ఆటవిక విస్తీర్ణానికి దగ్గర ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో మాత్రమే మనకు ఇప్పుడు కుల వృత్తులు అనేది కానవస్తున్నాయని అయితే మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు తెలియపరుస్తున్నాయి స్పష్టంగా. సో దానివల్ల చాలామంది వ్యక్తులు మళ్ళీ ఉపాధి కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు ఈ భూస్వామ్య వర్గాల చేతుల్లో ఏదైతే పనిచేసిన మన పూర్వీకులు తాతలు ఉన్నారో మళ్ళీ వాళ్ళ తర్వాత మన యువత అనేది ఇప్పుడు నేటి యువత అనేది మళ్ళీ అట్లాంటి భూస్వామ్య వర్గాలు పెట్టుబడిదారులుగా మారిపోయినటువంటి ఇప్పుడు కార్పొరేటిజం ఏదైతే డెవలప్ అయిందో ఆ కార్పొరేట్ సంస్థల్లో మళ్ళీ మనం ఒక చాకిరీ ఒక రకంగా చెప్పుకుంటే, కాకపోతే అప్పుడు వేతనం ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు వేతనం ఇచ్చి ఒక చాకిరీ అనేది చేయించుకుంటారు అనేది మనం గమనించాల్సిన విషయం. ఇది అతిపెద్ద విషయం. అయితే ఈ కుల వృత్తులు కుంటుపడిపోవడం వల్ల మనకు ఇప్పుడు మెషినరీ అనేది వ్యవసాయంలో స్టార్ట్ అయిపోయింది. మరి కుల వృత్తులు కనుమరుగైపోవడం వల్ల మెషినరీ రావడం వల్ల మరి రైతులకు జరిగిన నష్టం ఏంది, లాభం ఏంది అనేది మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఒకప్పుడు ఎడ్లు బండి ఉండేటి కంపల్సరీ ఊర్లో అందరికీ. సో అప్పుడు ఏం జరిగేది, అప్పుడు ఆ పశువుల ద్వారా వచ్చినటువంటి పేడ మనం ఎండాకాలంలో హాయిగా భూమిలో చల్లుకొని ఎరువుగా మార్చుకొని పంటలను తీసుకునేది. ఇప్పుడు కానీ ఆ పశు సంతతి ఈ ట్రాక్టర్లు ఈ మెషినరీ రావడం వల్ల పశువులు అంటే ఇప్పుడు ఎడ్లు వ్యవసాయం అనేది కుంటిపడిపోవడం వల్ల ఏమైంది, దానికోసం ఇప్పుడు మనం ఎరువును కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ఎరువు ఎక్కడి నుంచి తయారై వచ్చింది, మరి అదే కంపెనీలు పెట్టినటువంటి కార్పొరేట్ అంటే మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా మనకు ఎరువులు లభిస్తున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ లాభం మనం ఎవరికి చేసి పెడుతున్న మన శ్రమ అనేదంటే మళ్ళీ భూస్వామ్య వర్గాలు ఏదైతే పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించాయో మహానగరాలలో అలాంటి మళ్ళీ వాళ్ళ జేబుల్లోకే డబ్బులు పోయేలాగా ఈ మార్కెటింగ్ వ్యవస్థ వలయం అనేది కరెక్ట్గా డిజైన్ చేయబడి ఉన్నది. అదొక్కసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్లో మనకు అర్థమవుతుంది. సో మరి ఇప్పుడు మెషినరీ వచ్చింది, సరే పని సులభం అవుతుంది, మరి లాభం వస్తుందా, రావట్లేదు. మరి రైతులకు పండినటువంటి పంటలలో ధర ఏమన్నా పురోగతి ఉందా, లేదు. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే మనకు ధరలో ఎటువంటి మార్పులు అనేది లేదు. పత్తిలోనైతేనే మిరప అయితేనే వేరే ఇతర ఏదైతే తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో కందులు కానీ లేదంటే చిరుధాన్యాలు అలాంటి వాటికి రేటు ఉన్నది. ఎందుకంటే అవి డిమాండ్ ఉన్నాయి, సాగు విస్తీర్ణం అనేది తక్కువ ఉన్నది కాబట్టి వాటికి డిమాండ్ ఉంది. సో వాటికైతే రేటు ఉండడం జరిగింది. అయితే భారీ మొత్తంలో వాణిజ్య పంటలకు మాత్రం ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి తప్ప అసలు పెరగడం అనేదే లేదు. సో రైతులకు నష్టం ఈ విధంగా జరిగింది. సో కుల వృత్తులు కుంటుపడిపోవడం వల్ల చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు. అదే ఉపాధి కోసం వాళ్ళ పట్టణాలకు గ్రామాలు విడిచి వలస వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం ద్వారా ఏదైతే మనకు శ్రమకు తగ్గ ఫలితం మనం అనుభవించాలి అనేదైతే కొట్లాడి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్నటువంటి ఈ కర్షక
కర్షక సామ్రాజ్యాన్ని మళ్ళీ ఈ మార్కెటింగ్ వ్యవస్థ అనేది అయితే కొల్లగొట్టి మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితులు అంటే నీకు మళ్ళీ శ్రమకు తగ్గ ఫలితం లేకుండా అనేది అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే అర్థం. మరి అదే ఆ విధంగా పట్టణాలకు తరలి వెళ్ళినటువంటి భూస్వామ్య వర్గాలు విదేశీ కంపెనీ యాజమాన్యాలతో చేతులు కలిపి ప్రభుత్వ వర్గాలతో చేతులు కలిపి ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకొని చాలా మట్టుకు అక్రమ మైనింగ్ కంపెనీలు అయితేనేమి ఇంకా వేరే కెమికల్స్ కంపెనీలు అయితేనేమి అదా పెట్టి మన జాతి సంపదన అనేది కొల్లగొట్టి భావితరాలకు జాతి సంపదన అనేది లేకుండానైతే చేస్తున్నారు. చూసుకున్నట్టయితే మనకు భారతదేశంలో అటవిక విస్తీర్ణం చాలా బలోపేతంగా ఉండేది ఒకప్పుడు. సో ఆ అడవులలో మనకు న్యాచురల్గా సహజసిద్ధంగా దొరికేటువంటి మందుల తయారీకి అవసరమైనటువంటివి లేదంటే ఆయుర్వేదిక్ పరంగా అవసరమైనటువంటి చాలా వరకు వనమూలికలు అయితేనేమి ఇంకా వేరే అటవిక ఉత్పత్తులు అనేటివి చాలా విరివిగా ఉండేవి. సో ఇప్పుడు రాను ఈ మైనింగ్ వ్యవస్థ చేయబట్టి అటవిక విస్తీర్ణం కూడా తగ్గింది చాలా వరకు. సో దానివల్ల ఇప్పుడు మనకు పంటలకు మేలు చేసేటువంటి చాలా రకాల కీటకాలు పక్షులు ఇవన్నీ కనుమరుగవడం జరిగింది. అయితే ఈ అభివృద్ధి జరిగింది కానీ నష్టం అదేవిధంగా ఎంతవరకు జరిగిందని అయితే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఫోన్ లేకుండా స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరు లేరు. సో ఈ స్మార్ట్ ఫోన్లో మరి నేను ఇక్కడ మాట్లాడితే ఎక్కడున్న వ్యక్తికి నా మాటలు అనేవి వినబడుతున్నాయి. మరి ఈ మాటలు అనేది ఏ విధంగా వినబడుతున్నాయంటే చాలామంది చదువుకున్న వాళ్ళకైతే కొంచెం అవగాహన ఉండే ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా మనం మాట్లాడినటువంటి ఈ శబ్ద తరంగాలు అనేటివి పయనించి అవతల ఉన్నటువంటి ఫోన్కు చేరుకొని దాన్ని ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ను అంటే విద్యుదయస్కాంత తరంగాలను మళ్ళీ శబ్ద తరంగాలుగా మార్చి అవి మన చెవులకు వినబడేట్లాగా చేస్తాయనేది అయితే చాలామంది తెలుసు. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటివి ఇప్పుడు మనకు బహిర్గతంగా ప్రయాణం చేసేటప్పుడు అవి రేడియేషన్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది ఈ వాతావరణ పరిస్థితులలో. సో దానివల్ల ఇప్పుడు మనం మనుషులం అంటే కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉన్నాం కాబట్టి తట్టుకోగలుగుతున్నాం. కానీ అదే చిన్న చిన్న పక్షులు కానీ కీటకాలు కానీ క్షీరదాలు కానీ ఇవి తట్టుకోలేక అవి అడవి ఎక్కడైతే ఉన్నదో ఎక్కడైతే చెట్లు ఉన్నాయో అక్కడికి వలస వెళ్తున్నాయి. సో దానివల్ల మన పంటలపై ఆశిస్తున్న పురుగుల సంఖ్య కూడా చాలా వరకు పెరిగిపోతుంది. అంటే ఎప్పుడైతే ఈకోసిస్టమ్ అనేది అయితే దెబ్బతింటుందో అప్పుడు ఒక సంక్షోభం అనేది అయితే ఏ దేశంలోనైనా ఏర్పడుతుంది. దానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చైనాలో మావో జెడాంగ్ అనే ఒక గొప్ప విప్లవకారుడే అతడు. కాకపోతే మావో జెడాంగ్ ఏం చేసిందంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒకసారి. ఏం నిర్ణయం అంటే ఈ మన దేశంలో ఉన్నటువంటి మనం ఆర్థికంగా అమెరికా రష్యా కంటే బలంగా ముందుకు పోవాలి, ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా మారాలని మనది వ్యవసాయాధారిత దేశం, ఎక్కువగా వ్యవసాయం చైనాలో కూడా ఉంటుంది. సో వ్యవసాయాధారిత దేశం కాబట్టి మనం బలోపేతం కావాలంటే ఫస్ట్ వ్యవసాయాన్ని ఇంకా బలోపేతం చేయాలి. మన ఉత్పత్తులు అనేది పెంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి మనం ఒక ఆర్థికంగా ఒక నెంబర్ 1 పొజిషన్కి పోవాలనే ఉద్దేశంతో అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు మావో జెడాంగ్ అనే అతను. ఏం చేశాడంటే పిచ్చుకల్ని కాల్చిపడేయండి అనే నిర్ణయం తీసుకున్నాడు. పిచ్చుకల్ని కాల్చిపడేయండి, అవి సంవత్సరానికి దాదాపుగా 4 కిలోగ్రాముల ధాన్యాన్ని తింటున్నాయి, దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదని ఒక కాల్చిపడేయండి పిచ్చుకలు ఎక్కడ పడితే అక్కడ అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. దాంతోనే ఆ సంవత్సరంలో కొన్ని లక్షల పిచ్చుకలు అనేది అయితే ప్రజలు అతని నిర్ణయాన్ని కట్టుబడి చంపడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఈ పంటలపై ఉన్నటువంటి పురుగులను తినే జాతి అంతరించిపోవడం వల్ల పంటలు మొత్తం నష్టానికి గురి అయ్యి అప్పుడు తీవ్ర సంక్షోభం అనేది ఏర్పడి చాలామంది ఆకలికి కొన్ని వేల మంది అనేది అయితే చనిపోవడం జరిగింది చైనాలో. అంటే ఎప్పుడు కానీ న్యాచురల్గా ఉన్నటువంటి ఈకోసిస్టాన్ని దెబ్బతీయడం వల్ల అంత భారీ ఎత్తున విధ్వంసం జరిగి చాలామంది కొన్ని వేల మంది ప్రజలు ఆకలి మరణాలు మరణించడం జరిగింది. సో అంటే అది ఒకప్పుడు జరిగింది టెక్నాలజీ అభివృద్ధి లేనప్పుడు. కానీ ఇప్పుడు మనకు తెలియకుండానే మనం అభివృద్ధి పేరుతో ఈ టెక్నాలజీని వాడుతున్నాం. బట్ ఇట్లాంటి అంటే అప్పుడు పిచ్చుకలు ఏ విధంగా అతను కావాల్సుకొని చంపమని ఒక నిర్ణయం తీసుకున్నాడో అదే ఇప్పుడు మనం పరోక్షంగా పెట్టుబడిదారి వ్యవస్థ రూపంలో మనం అటువంటి పంటలకు మేలు చేసేటువంటి కొన్ని
కొన్ని రకాల పక్షి జాతులను మనం కూడా చంపేస్తున్నాం తెలియకుండానే. కాకపోతే అది అప్పుడు నిర్ణయం అనేది స్ట్రెయిట్ ఫార్వర్డ్గా జరిగింది కాబట్టి అప్పుడు తీవ్ర సంక్షోభం అనేది తొందరలోనే వాళ్ళు చవిచూసి మళ్ళీ ఆ నిర్ణయాన్ని సరిది కాదు ఇది, దీనివల్ల ఈకోసిస్టమ్ దెబ్బతినడం వల్ల మనకి సంక్షోభం ఏర్పడదని మళ్ళీ ఆ చట్టాన్ని అనేది రద్దు చేయడం జరిగింది చైనాలో. సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అదే భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు పెట్టుబడి పెరిగిపోతుందని అంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందో, టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దానికి తగ్గట్టుగానే సామాన్య ప్రజలు అంటే దిగువ మధ్యతరగతి ప్రజలు, పావర్టీ లైన్కి ఎవరైతే తక్కువగా ఉన్నారో, కష్టపడే శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నష్టపోతున్నారు ఈ అభివృద్ధి వల్ల. అభివృద్ధి వల్ల జరిగేది లాభం కేవలం డబ్బున్న వర్గాలకు మాత్రమే. మధ్యతరగతి నుంచి వెళ్ళి దిగువ మధ్యతరగతి పేదవాడి వరకు అసలు 0% లాభం కూడా లేదు అభివృద్ధి టెక్నాలజీ ద్వారా అనేది అయితే నేను ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ ద్వారా మన పంటలపై ఆశించేటువంటి పురుగులను తినే చాలా రకాల పక్షి జాతులు అనేది అంతరించిపోవడం వల్ల మనకు పంటలపై పిచికారీ చేయాల్సినటువంటి ఇప్పుడు మందు కొడితే ఒకప్పుడు నేను నా చిన్నతనంలో ఒక మోనో కానీ ఇంకా వేరే ఇతర మందులు కానీ ఒక చిన్న గ్యాలన్, ఒక 5 లీటర్ల గ్యాలన్ పట్టుకొచ్చేది మా నాన్న. అప్పుడు ఆ గ్యాలన్ పంట ఫస్ట్ నుంచి వెళ్ళి చివరి వరకు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక్కసారి కెమికల్ స్ప్రే చేయాలంటే మినిమం 2000 లేనిది ఒక ఎకరానికి పని కావట్లేదు. ఆ 2000 మందు నువ్వు కొట్టినా సరే పురుగులకు 2-3 డేస్ కంటే ఎక్కువ పని చేయట్లేదు. అంటే వాటి రోగనిరోధక శక్తి ఆ విధంగా పెరిగిపోయింది. మరి ఒకప్పుడు మందులు లేకున్న పంటలు పండినాయంటే ఇటువంటి ఈకోసిస్టమ్ అనేది అప్పుడు కరెక్ట్గా ఉండేది. పక్షులు కానీ వేరే ఇతర కూడా కొంతవరకు పురుగులను నివారించేటి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మనం మాన్యువల్గా మందులు కొట్టుకొని వీటిని పురుగులు వాటిని కానీ దోమలను కానీ ఇప్పుడు నివారించుకునే పరిస్థితి ఉంది కాబట్టి మనకు పెట్టుబడి అనేది అయితే ఎక్కువగా ఉంది. సో ఇది గమనించాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మరో పోరాటం భవిష్యత్ తరాల్లో రాబోతుందా అనేది అయితే ఎందుకని అలా అంటున్నానంటే, అంటే ఇప్పుడు ఈ విధంగా పంటలు నష్టపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది రైతులు, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ 10 సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే ఏ రైతు, ఒక చిన్న సన్నకారు రైతు, 4-5 ఎకరాలు ఉన్నటువంటి రైతు, ఏ రైతు తన సొంత జేబు నుండి వెళ్ళి తను సంపాదించిన డబ్బు నుంచి వెళ్ళి ఒక 10 లక్షలు కానీ ఒక 15 లక్షలు కానీ ఇచ్చి తన కూతురు వివాహం చేసినటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యలో నేను ఎప్పుడు చూడలేదు. ఏ రైతు కానీ పెళ్ళి చేస్తున్నాడంటే 1 ఎకరమో 2 ఎకరాలో కట్నం కింద రాసిస్తాడు తప్ప తన జేబు నుంచి వెళ్ళి తను కష్టపడి వచ్చిన పంట నుంచి వెళ్ళి ఒక 10 లక్షల ఆదాయం తీసి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ ఎవరైతే డబ్బున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ భూమిని కొనుగోలు చేయడం, దాన్ని మళ్ళీ ఒక రియల్ ఎస్టేట్ భూమిగా మార్చడం, లేదంటే వాళ్ళు దానికి అనుగుణంగా ఏదో తోటలు పెట్టుకోవడం, తోటలో ఏదో మామూలుగా మామిడి తోట ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు మళ్ళీ మన భూములను అయితే మళ్ళీ చివరికి వాళ్ళ దగ్గరికి తీసుకునే ప్రయత్నాలు అంటే జరుగుతుంది. సో ఇది మళ్ళీ తీవ్ర సంక్షోభానికి దారితీసి మళ్ళీ ఏమవుతుంది, ఇది సేమ్ ఒకప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎలా జరిగిందో మళ్ళీ రాను ఏమవుతుందంటే ఈ భూమి అనేది మళ్ళీ కొంతమంది చేతుల వ్యక్తులకి మాత్రమే వెళ్ళి మళ్ళీ అప్పుడు కొన్ని పోరాట ఉద్యమాలు అనేది స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది భవిష్యత్తులో అనేది అయితే నేను అందుకే చెప్తున్నాను. అయితే మనం ఏమనుకుంటున్నానంటే అభివృద్ధి జరుగుతుంది, విదేశీ కంపెనీలను ప్రభుత్వ వర్గాలు తీసుకొస్తున్నాయి, ఎంఓఏలు జరుపుకుంటున్నాయి, చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అయితే మనం ఒక గుడ్డి నమ్మకంతో పోతున్నాం. కాకపోతే మన కళ్ళు కప్పి ప్రభుత్వ వర్గాలు అనేటివి పాలక వర్గాలు ఎంఓయూలు చేసుకొని దాని వెనక రహస్య ఒప్పందాలు ఎన్నో చేసుకొని వాళ్ళకు తీవ్రమైన అధికంగా రాయితీలు ఇచ్చి తమ జేబులు నింపుకోవడం అయితే ప్రతి పాలక వర్గాలు చేసేటువంటిది. అది దాన్ని మనకు తెలియదు. అది కేవలం మనం టీవీలో వచ్చే న్యూస్ని ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఇన్ని ఉపాధి అవకాశాలు వచ్చినాయి అనేది మాత్రమే చూస్తాం. కానీ దాని వెనక ఎంత మన ఈకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది అనేది అది నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను. ఈకోసిస్టమ్ ఇంకొకటి మనుషుల ఈకోసిస్టమ్ కూడా ఏ విధంగా దెబ్బతింటుందని చెప్తున్నాను. ఇప్పుడు పట్టణాలకు వలస వెళ్తున్న ఇప్పుడు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి, కానీ గ్రామీణ వ్యవస్థ అనేది కుంటుపడిపోతుంది. అంటే కుల వృత్తులు ఏ విధంగా కుంటుపడిపోయాయి. ఈరోజు మనం ఊర్లో కనుక చూసుకున్నట్లయితే ఒక కొడవలి సాటేసే వ్యక్తి కూడా లేడు, ఒక నాగలి చేసే వ్యక్తి కూడా లేడు. ఆ విధంగా కుల వృత్తులు అనేది కుంటుపడిపోయినాయి. సో ఇది దేనికి దారితీస్తుంది అంటే ఎప్పుడైతే గ్రామీణ వ్యవస్థ అనేది కుంటుపడిపోతుందో అప్పుడు తీవ్ర సంక్షోభం అనేది నెలకొంటుంది. అది ఏ దేశంలోనైనా. ఇప్పుడు ఏ విధంగా మనం పర్యావరణానికి సంబంధించిన ఈకోసిస్టమ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో అదేవిధంగా మనుషుల మధ్య కూడా అట్లా ఈకోసిస్టమ్ అనేది ఉంటుంది.
సో అది కూడా దెబ్బతిని మానవ సంబంధాలు కూడా చాలా వరకు ఒక రోబోలాగానే మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో అలా మారినప్పుడు ఇంకా మనిషి జీవించిన వేస్ట్ అనేది అయితే నా యొక్క ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే, సరే ఇట్లా కంపెనీలు, విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల మరి ఈకోసిస్టమ్ మనకు రైతాంగానికి ఏ విధంగా నష్టం జరుగుతుందనేది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా వరకు మనకు వ్యయం అనేది పెరిగిపోతుంది. మన దగ్గర లభించేటువంటి వచ్చినటువంటి విదేశీ కంపెనీలు మెషినరీ అనేది మార్కెట్లోకి ప్రవేశపెట్టడం వల్ల మనకు గ్రామంలో ఉన్నటువంటి పశుపోషణ గణనీయంగా తగ్గిపోయింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఎరువులు మళ్ళీ అదే కార్పొరేటు కంపెనీల దగ్గర తయారైనటువంటి ఎరువులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రతి ఒక్కటి మళ్ళీ మార్కెటింగ్ వ్యవస్థ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈకోసిస్టమ్ అనేది దెబ్బతిన్నది కాబట్టి మనం నష్టపోతున్నాం. అసలు రేట్ ఎంతనన్నా ఉండని, అది ప్రభుత్వ పరంగా రేట్ ఎంతనన్నా ఉండ మనం ఎందుకు లాభం పొందుతలేమంటే ఈకోసిస్టమ్ దెబ్బతినడం వల్ల. అంటే ఈ విధంగా పర్యావరణ సమతుల్యత అనేది ఈకోసిస్టమ్ దెబ్బతినడం వల్ల ప్రతిదీ మనం మార్కెటింగ్ వ్యవస్థ మీద ఆధారపడాల్సిన పరిస్థితి, డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులు అనేది తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే తెలివిగా ప్రభుత్వ వర్గాలు ఏం చేస్తున్నారంటే, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతు మేలుగోరే ప్రభుత్వం కాబట్టి మేము ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నామని ఇటు రైతు రుణమాఫీ, ఇటు రైతు భరోసా లాంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. కానీ ఇక్కడ రైతాంగం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఉత్పత్తిదారులం. మన ఉత్పత్తికి ఎప్పుడైతే వ్యయం అనేది తగ్గుతుందో అప్పుడు మాత్రమే మనం లాభం పొందుతాం. అంటే అదే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ పథకాలు మరి ఇన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ వర్గాలు మనం ఇప్పుడు గమనిస్తే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ ఊర్లోనే ఉన్నటువంటి రైతుల్ని గమనిస్తే మరి ఏ ఒక్క రైతు కూడా తనకు కుటుంబ వార్షిక ఆదాయం నుంచి, అంటే పంటల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి ఒక 10 లక్షలు తన కూతురు కట్నంగా ఇచ్చి వివాహం చేసినటువంటి పరిస్థితులు ఉందా? ఒక్కసారి మీరు గమనించండి మీ ఊరిలో. సో ఎందుకు అట్లేదు? మళ్ళీ తన కూతురు పెళ్లి చేయాలంటే ఏదో ఒక ఉన్నటువంటి భూమిని మాత్రమే రాసేయగలుగుతున్నాడు తప్ప మరి పంటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తను ఒక కట్నం కిందనో లేకపోతే పెళ్లి ఖర్చుల కిందనో పెట్టుకోలేకపోతున్నాడు. ఎందుకనంటే లాభం రావట్లేదు. నువ్వు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా లాభం ఎందుకు రావట్లేదు అంటే, ఈకోసిస్టమ్ అనేది దెబ్బతిన్నప్పుడు నువ్వు ఎంత పథకాలు ఇచ్చినప్పటికీ పెట్టుబడి వ్యయం అనేది కూడా అదే రకంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ట్రాక్టర్లు, మిషనరీ రావడం వల్ల ఎంత నష్టం జరిగింది. అదేవిధంగా మనిషి పని అనేది సులువైంది. దానివల్ల మనిషి ఆయుష్ కూడా ఒక రకంగా తగ్గిపోతుంది. మనిషి ఎప్పుడైతే శారీరక శ్రమకి దూరం అవుతున్నాడో మనిషి ఆయుష్ కూడా కాలక్రమేణా తగ్గిపోతుంది. మన పేరెంట్స్ తర్వాత అంతకుముందు తాతలు చూసుకుంటే వాళ్ళు ఒక 80-90 సంవత్సరాలు గట్టిగా పనిచేసి అప్పుడు చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు 50 సంవత్సరాలకు మనిషి శ్రమ చేయలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో దానికి కారణం ఈ మిషనరీ రావడం వల్లనే. మనిషి శ్రమకు అలవాటు, తక్కువ శ్రమ చేయడం వల్లనే ఆయుష్ కూడా తగ్గిపోతుంది. అది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కటి మార్కెటింగ్ అంటే అభివృద్ధి అనేది ఎప్పుడైతే టెక్నాలజీ పరంగా జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా మానవ మనుగడకు అనేది నష్టం వాటిల్లుతుంది తప్ప మేలైతే జరగదు. సో ఈ ప్రభుత్వ వర్గాలు ఎన్ని చెప్పినా కొంచెం ఆలోచించాల్సినటువంటి వ్యక్తులు ఆలోచించి మనం ఎటువంటి వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలి అనేది అయితే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదంటే భావితరాలకు అసలు తినడానికి తిండి ఉండదు. బట్ మళ్ళీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు రైతులకు వచ్చే అవకాశం త్వరలోనే ఉందని అయితే నేను చెప్పగలుగుతున్నాను. మరి ఇప్పుడు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, వాతావరణ పరిస్థితులు అనేది కరెక్ట్గా ఉంటే రైతు పంటకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది. మరి ఈ వాతావరణ పరిస్థితులు దెబ్బతినడానికి కారణం మరేంటి? అదేదో దేవుడు వర్షం కొట్టిస్తాడు అది అనేది ఒక మన అపనమ్మకం. వర్షాలు సరైన టైంలో పడకపోవడానికి కారణం, లేదంటే వర్షాలు పడాల్సిన టైంలో ఎండలు కాయడం, ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే ఈకోసిస్టమ్ మళ్ళీ దెబ్బతినడం వలన. ఎందుకనంటే మనకు ఆటవిక విస్తీర్ణం అనేది చాలా వరకు గణనీయంగా తగ్గింది. అంటే వృక్ష సంపద అనేది తగ్గిపోవడం వల్ల మనకు వాతావరణ పరిస్థితులలో మార్పులు, అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ అనేది విపరీతంగా పెరగడం జరిగింది. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడు ఆ టెక్నాలజీని ఢీకొట్టడానికి మనకు తగినటువంటి వాతావరణ పరిస్థితులను కల్పించేటువంటి వృక్ష సంపద కూడా ఉన్నప్పుడే మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతాం. సో
కానీ అట్లాంటివి మాత్రం మన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకో, ఎందుకంటే దానివల్ల వీళ్ళకు డబ్బులు ఏమి రావు కదా, వీళ్ళ జేబులు నిండాయి కదా, వాళ్ళు మాత్రం హైజెనిక్ తింటారు. మీరు అనుకుంటారేమో కానీ మనం గ్రామంలో దొరికేటువంటి సహజ సిద్ధ వాటిని అంటే చిరుధాన్యాలు అయితేనేమి ఇంకేమైతేనేమి మామూలుగా దొరికేటువంటి మనం తినం, కానీ వాళ్ళు హైజెనిక్గా అట్లాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ మన మళ్ళీ మష్రూమ్స్ లాంటి ఇప్పుడు అడవిలో సహజ సిద్ధంగా దొరికేటి ఇవన్నీ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని వాళ్ళు హైజెనిక్ ఫుడ్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకగలుగుతున్నారు, మనకంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. అంటే ఈ వాతావరణ పరిస్థితులు దెబ్బతినడం వల్ల మనకు రైతులకు అయితే చాలా నష్టం, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు పంటలు చేతికొచ్చే సమయానికి వర్షాలు పడుతున్నాయి, లేదంటే పంటలు ఎదిగే సమయంలో వర్షాలు లేకుండా పోతున్నాయి, లేదంటే అధిక వర్షపాతం. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే వాతావరణ సమతుల్యత అనేది దెబ్బతినడం వల్ల. మరి ఆ దెబ్బతినడానికి కారణం ఎవరు? మనమే. ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే మైనింగ్ ఒప్పందాలు ఎన్ని జరిగి ఎంత అటవిక విస్తీర్ణం అనేది మనం నష్టపోయాం భారతదేశంలో అనేది అయితే మీకు రీసెంట్గా జరిగిన ఒక కేరళ వయనాడ్ ఇన్సిడెంట్ ఒక్కటి చాలు, దానివల్ల ఎంత నష్టం, ప్రాణ నష్టం జరిగింది, ఎంత వాతావరణ పరిస్థితులు నష్టం జరిగింది. మరి రీసెంట్గా చూసుకుంటే అయితే మనకు విజయవాడలో కూడా వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది పంటలకు అయితే మనం ఒక అంచనా, ఒక అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు మైనింగ్ వ్యవస్థ బలోపేతం కావడం వల్ల అక్కడ కేరళలో వయనాడ్లో కొండ చర్యలు పెరిగిపోయి అంత వరదలు వచ్చి పంటలు నష్టపోవడం, అదేవిధంగా ప్రాణ నష్టం జరగడం జరిగింది. సో మరి ఆ మైనింగ్ కారణంగానే అది జరిగింది. మరి ఆ మైనింగ్ లేకపోతే ఏమవుతుంది? ఏం కాదు, మనకు లాభమే తప్ప నష్టం అయితే లేదు మైనింగ్ వ్యవస్థల వల్ల. ఆ మైనింగ్ వ్యవస్థల వల్ల మరి ఎవరు లాభం పొందిళ్ళు? అటు పెట్టుబడిదారులు, అదాని అంబానీ లాంటి, జిందాల్ లాంటి సంస్థలు, తర్వాత వాళ్లకు పర్మిషన్లు ఇచ్చినటువంటి పాలక వర్గాల్లో ఉన్నటువంటి నాయకులు నల్ల డబ్బు రూపంలో వాళ్ళు డబ్బును పోగేసుకున్నారు తప్ప ఇప్పుడు కోల్పోయిన ప్రాణాలను ఎవరు తీసుకురాగలరు? ఆ మైనింగ్ వల్ల అక్కడ అంత నష్టం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా వరకు కూడా గత ప్రభుత్వంలోనైతే విపరీతంగా మైనింగ్ జరిగింది. మనం ఇప్పుడు హైదరాబాద్ ప్రయాణం కానీ ఎటైనా ప్రయాణం చేసినప్పుడు చూస్తే చాలా వరకు కొండలు గుట్టలు అనేటువంటి క్రషర్లు పెట్టి తొలవడం జరిగింది. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. మనం ఒక చెట్టు నరకైతే ఇంకో చెట్టు పెంచి మళ్ళీ పెద్ద చేసుకోగలుగుతాము, అదొక రకంగా మళ్ళీ మన చేతిలో ఉన్నటువంటి పని. కానీ ఒక కొండను తొలిచినప్పుడు మళ్ళీ ఆ కొండను మనం తిరిగి దాని స్థానంలో చేయగలుగుతామా అనేది ఒక్కటి గమనించాల్సిన విషయం. ఇది ప్రభుత్వ వర్గాలు ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏ విధంగా రాసిచ్చారో, అసలు ఆ గుట్టల కింద ఉన్నటువంటి భూమిని, ఆ గుట్టలు అసలు అవి ప్రభుత్వం ఇంకా కేర్ తీసుకొని అటువంటి ఏమన్నా కబ్జాలు జరిగితే, లేదంటే దాని మీద ఎవరన్నా దాడి చేసి మైనింగ్ వ్యవస్థలు ఏమైనా దాడి చేసి దాని మీద అక్రమంగా మైనింగ్ చేస్తే చర్యలు తీసుకోవాల్సింది పోయి వీళ్ళే పర్మిషన్లు ఇచ్చి వేల ఎకరాల గుట్టలు వాళ్ళకు స్వాధీనం చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఈరోజు మొత్తం ప్రొక్లైన్స్తోని మొత్తం తీసేసి ఆ గుట్టల్ని మొత్తం ఫ్లాట్స్ చేసి అమ్మేస్తున్నారు. సో దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది ఫ్యూచర్లో ఇంకొక 20-30 సంవత్సరాలే మనకు తెలిసిపోతుంది. మన తెలంగాణలో చాలా వరకు గుట్టలు క్రషర్లతో తొలవడం జరిగింది. దానివల్ల వరదలు, ఇప్పుడు కొండలు ఉంటే కొండల మీద చెట్లు ఎన్ని పెరుగుతాయి, ఒక అడవి మాదిరి ఏర్పడుతుంది. ఒక కొండ ఉంటే ఇప్పుడు మాకు ఆంధ్ర ప్రాంతంలో చూసుకున్నట్లయితే చాలా వరకు అరకు, లేదంటే వైజాగ్ ఆ ఏరియాలో చూసుకున్నట్టంటే అది మొత్తం ఘాటీ ఏరియా. సో అది మొత్తం ఒక కొండ ప్రాంతం. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని కాపాడుకున్న వ్యక్తులకు ముందుగా సెల్యూట్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా వరకు అక్కడ బాక్సైట్ తవ్వకం గురించి లేదంటే ఇంకా వేరే అక్రమ మైనింగ్ గురించి చాలా ప్రయత్నాలు జరిగినాయి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజా ఉద్యమ నాయకులు, పోరాట వ్యక్తులు వాళ్ళ ప్రాణాలను తెగించి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద చాలా వరకు చర్యలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. చాలామంది పెద్ద వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవడం వల్ల అక్కడ మైనింగ్ వ్యవస్థ అనేది ఆగిపోయింది. లేదంటే అక్కడ కూడా మైనింగ్ స్టార్ట్ అయ్యేది మన తెలంగాణ మాదిరిగానే. సో ఇప్పుడు ఆ ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే మనకు వర్షాలు అనేది మంచిగా నమోదవుతున్నాయి కరెక్ట్గా. సో అటవిక విస్తీర్ణం అనేది ఆ గుట్టల వల్ల కూడా మనకు వృక్ష సంపద అనేది ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఈకోసిస్టమ్ దెబ్బతినడం వల్ల మనకు సరైన టైంలో వర్షాలు పడట్లేదు, లేదంటే కురవాల్సిన టైంలో కురవకుండా అనవసరమైన టైంలో కురిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే అభివృద్ధి అనేది ఎంత జరుగుతుంది అనేది ప్రభుత్వం మన ముందుకు తీసుకొస్తుందో దాని వెనక నష్టం కూడా అంతే తీవ్ర స్థాయిలో జరుగుతుంది అనేది నేను ఒక చిన్న విన్నపం, మీరు గమనించాల్సిందిగా ఒక చిన్న విన్నపంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో మనకు ఈ హిందూ అంటే నేను ఒక మతాన్ని కానీ దాన్ని కానీ కించపరచడానికి మాట్లాడట్లేదు. కాకపోతే
అసలు ప్రజలను పరిపాలించాల్సినటువంటి నాయకులు మతాలను, కులాలను అడ్డుపెట్టుకొని తమ పొట్టలు గడుపుకునేటువంటి అంటే తన రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితులకు దిగజారిపోతున్నాయి. అంటే ఏ రకంగా మనల్ని మభ్యపెట్టి మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మనం ఈ మధ్యలో చూసుకున్నట్లయితే రీసెంట్గా జరిగినటువంటి తిరుపతి లడ్డు వివాదం అనేది ఒక సెన్సేషనల్గా మీడియాలో జరుగుతుంది. గతంలో మాట్లాడినటువంటి ప్రజల సంక్షేమం గురించి, ప్రజల కోసం మాట్లాడినటువంటి నాయకులు కానీ, సెలబ్రిటీలు కానీ ఈరోజు తిరుపతి లడ్డును ముంగటేసుకొని రాజకీయంగా ముందుకు వచ్చి ప్రజల టైం వేస్ట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లడ్డుకు ఉన్నటువంటి ప్రాధాన్యత అక్కడ విజయవాడలో వరదలు వచ్చి చాలామంది రైతాంగం నష్టపోయింది. తీవ్ర వరదలు వచ్చి కొన్ని వేల ఎకరాల పంట నష్టం జరిగింది. దానికి లేనటువంటి ప్రాముఖ్యత ఈ లడ్డు ఏదో జరిగింది, అదేదో పంది మాంసం ఏదో కొవ్వు జరిగింది, దానివల్ల నష్టపోయారు, అదే దేవుడిని నువ్వు నమ్ముతున్నావు, దేవునికి శక్తి ఉంటుంది కదా, దాన్ని నష్టం చేసిన వ్యక్తులకు కూడా అదే రీతిలో తను శిక్షిస్తాడు కదా, నీకెందుకు అంత ముంగటేసుకొని దాన్ని నీ టైం వేస్ట్ చేయను. ఒక ప్రభుత్వ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజలు కొన్ని లక్షల మంది ప్రజలు నిన్ను ఎన్నుకొని ఒక సీట్లో కూర్చొని పెడతాను, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ముంగటేసుకొని అంటే ప్రజలు టైం వేస్ట్ చేయడం అక్కర్రాని విషయాలలో అనేది చెప్తున్నాను నేను. ఎందుకంటే అంటే తప్పుగా కాదు, సరే చాలామంది దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఉంటారు, అది కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే అంత ఫ్లడ్స్ వచ్చి రైతాంగం నష్టపోతే అట్లాంటి మీరు కేర్ తీసుకోవాలి. కానీ ఇట్లాంటి దీనివల్ల మనకు వచ్చేది ఏముండదు. ఒకటి ప్రజలమైన మనం ఏంటంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు ఒక బలమైన దానికోసం అంటే ఒక బలమైన వ్యవస్థ కోసం ప్రాకులాడే ప్రయత్నంలో మనం ఈ దేవుడు అనే ఒక నమ్మకాన్ని సృష్టించుకొని దానికి సరే నాకు ఏది జరిగినా దేవుడే చేస్తాడు, లేదంటే దేవుడు ఏదో చేస్తాడని ఒక సరే నమ్మకం ఉంటే ఉండొచ్చు. కానీ అది తారస్థాయికి చేరకుండా కొంచెం అదుపులో ఉంచుకోవడం అది మనకు ఉత్తమం అనేది అయితే నేను చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం శ్రమ చేయండి, ఇప్పుడు రైతు విత్తనం నాటి దానికి మందులు కొట్టకుండా, లేదంటే ఇంకా ఎరువులు వేయకుండా, నీళ్లు కట్టకుండా, ఏది చేయకుండా దేవునికి మొక్కి నా పంట పండాలి అని ఖాళీగా ఇంటికాడ కూర్చుంటే పంట పండుతుందా? పండదు కదా. సో నీ శ్రమని దైవంగా నమ్ముకో. ఫస్ట్ శ్రమని ఎప్పుడైతే దైవంగా నమ్ముకుంటావో అప్పుడు ఆ శ్రమే నిన్ను ఒక స్థాయిలో నిలబెడుతుంది అనేది అయితే నేను చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక మూఢనమ్మకాలను, ఒక మూఢ విశ్వాసాలను ఇంత బలంగా ప్రజల్లోకి తీసుకొస్తున్నారు తప్ప అసలైన సమస్యలు ఇప్పుడు మైనింగ్ వ్యవస్థల మీద చర్యలు తీసుకోవడానికి కానీ, లేదంటే ఇటు రైతులు నష్టపోయి దాని గురించి చర్చించుదామని లేకుండా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అయిపోయి అంత తీవ్ర స్థాయిలో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని అయితే నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. సరే భక్తి అందరికీ ఉంటుంది, కానీ ఒక స్థాయి వరకు అదేదో జరిగింది, సరే దాని మీద నీకు అధికారం ఉంటే దాని మీద ఒక సిట్టింగ్ ఏదో ఒకటి ఒక పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి, లేకపోతే ఏదైనా ల్యాబ్ డిపార్ట్మెంట్ని పెట్టి దాన్ని పరీక్షించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే సరిపోద్ది. కానీ దానికోసం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి పరిస్థితుల మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషను ఇటు రైతుల మీదనైతేనేమి, లేదంటే శ్రమ చేసేటువంటి వ్యక్తులు శ్రామిక కార్మికుల మీద కానీ ఇట్లాంటి వాటి మీద వీళ్ళు కేటాయించలేకపోతున్నారు. అటువంటి ప్రభుత్వాలను మనం ఎన్నుకుంటున్నాం అనేది అయితే నేను అంటే చిన్న విషయంగా చెప్తున్నాను. సో మరి ఇట్లాంటి ప్రభుత్వాలకి చరమగీతం పాడాలి. మరి కష్టపడేవాడికి, శ్రామికుడికి ఒక హక్కుగా అంటే తన కష్టానికి తగిన ప్రతిఫలం రావాల్సిన పరిస్థితి ఉంది. అది ఎప్పుడు వస్తుంది అనేది అయితే నేను ఇంకొక చిన్న విన్నపంగా తెలుసుకున్నాను. మరి శ్రామికుడిగా అంటేనే ఫస్ట్ మొదటగా ఈ ప్రపంచం మీద గుర్తుకొచ్చేది ఫస్ట్ రైతు మాత్రమే. శ్రామికుడు, రైతు కూలి అంటే వ్యవసాయం, భూమిని నమ్ముకొని ఎవడైతే కష్టపడతాడో ఫస్ట్ శ్రామికుడుగా రైతు మొదటి స్థానంలో ఉంటాడు. ఆ తర్వాతనే మిగతా. సో మరి పెద్ద ఎత్తున భారతదేశంలో వ్యవసాయ ఆధారిత దేశంలో శ్రామిక వర్గం ఎక్కువ శాతం ఉన్నటువంటిది ఏంటంటే రైతాంగం మాత్రమే. సో ఈ రైతాంగాన్ని శ్రామిక వర్గ అంటే మరి ఇన్ని ప్రభుత్వాలు తమ ఆధీనంలో ప్రజల్ని పెట్టుకొని మరి ఇంత గుత్తాధిపత్యం చెలాయిస్తూ మనల్ని ఏ నిర్ణయం మనం చూసుకుంటే కనీసం పోరాటం చేయలేని విధంగా కూడా తీవ్రంగా అణచివేతలకు గురి చేస్తుంది. ఇప్పుడు ఎంతోమంది అడవిని కాపాడాలని అక్కడ ఛత్తీస్గఢ్లో చాలా మట్టుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ ఆదివాసీలకు అండగా ఉంటూ
వాళ్ళకు ఘోరంగా అసలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులలో కూడా వాళ్ళు ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మన తెలంగాణ ప్రాంతంలో ఎట్లయితే చాలామంది తమ విలువైన ప్రాణాలను కోల్పోయి ఉద్యమించి నేడు మనకు ఈ భూములు వచ్చేలాగా చేశారో, పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ లాంటి ప్రదేశాల్లో అక్కడ ఆటవిక విస్తీర్ణం అనేది ఎక్కువ ఉంది. అదేవిధంగా గిరిజన తెగలు అనేటివి చాలా వరకు ఎక్కువ ఉన్నాయి. సో ఆ గిరిజన తెగలకు ఇట్లా విద్య మీద ఇట్లాంటి వాటి మీద కాకుండా వాళ్ళకి ఎక్కువ జీవన విధానం అనేది వ్యవసాయం మీద ఆధారపడ్డ జీవితాలే, ఆటవిక ఉత్పత్తుల మీద ఆధారపడి ఉన్న జీవితాలే. సో మరి వాళ్ళకు అక్కడ అండగా నిలుస్తున్నటువంటి పాపం తమ ప్రాణాలకు పణంగా పెట్టి ఎంతోమంది చూసుకుంటే మనం ఒక సంవత్సర కాలంలో దాదాపు ఒక 300 మంది ప్రజా ఉద్యమ నాయకులు అనేది నెలకొరగడం జరిగింది. సో అటువంటి ఉద్యమకారులను అంటే వాళ్ళు ఏమి ఆశించి తమ సొంత అవసరాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. ఇక్కడ మనకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ విధంగా చేసి మనకు భూములు పంచారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అడవిని అక్కడ ఆదివాసులకు మాత్రమే చెందాలి, ఇక్కడ ఎటువంటి కార్పొరేట్ వ్యవస్థలు ప్రవేశించడానికి ఉండద్దు. అక్కడ కార్పొరేట్ వ్యవస్థ బలోపేతం కావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఏదో చిన్న చితక ఉద్యోగాలు వస్తాయి తప్ప ఇక్కడ మొత్తం ఆదివాసుల వ్యవస్థ దెబ్బతింటుందని వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద తీవ్రమైన అణచివేతకు ఈ ఫాసిస్టు ప్రభుత్వం, అంటే ఫాసిస్ట్ అని ఎందుకంటున్నా అంటే ఈ హిందూ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వ వర్గం అయితే చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళను చాలా వరకు పిట్టలను కాల్చినట్టు కాల్చి పడేస్తుంది. సో ఎందుకు చెప్తున్నానంటే మరి అక్కడ జరుగుతుంది మనకేం సంబంధం అని కాదు. ఇప్పుడు వాటవిక విస్తీర్ణం అనేది అక్కడ ఎంతో కొంత బలోపేతంగా ఉంది. దక్షిణ బస్తర్ కానీ, ఉత్తర బస్తర్ కానీ, లేదంటే ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతం కానీ మొత్తం ఆటవిక విస్తీర్ణం అనేది చాలా బలంగా ఉంది. సో దానివల్ల కూడా మనకు వాతావరణ సమతా స్థితి అనేది నెలకొంటుంది. సో రైతాంగం నష్టపోకుండా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఉన్న ఏదో కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఆటవిక విస్తీర్ణం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకు అరకు, వైజాగ్ ఆ సైడ్ కొండ ప్రాంతాలలో ఎంతో కొంత ఆటవిక విస్తీర్ణం ఉన్నది కాబట్టి ఈ మాత్రం మనం ఆక్సిజన్ అంటే ఇబ్బందులకు గురి కాకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులకు గురి ఒక్క వారం రోజులు మీరు అటు సైడ్ వెళ్ళి చూడండి అటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి. కేరళకి అయితేనేమి, ఇప్పుడు అరకు సైడ్ కానీ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇటు మనకి ఏటూరు నాగరం, ఈ అడవుల సైడ్ చాలా వరకు ఆటవిక విస్తీర్ణం తగ్గిపోయింది. అంత బాగా ఏం లేదు. సో మన పొరుగునే ఉన్నటువంటి రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో అంత ఆటవిక విస్తీర్ణం ఉండేది. మరి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకి మాత్రమే కాకుండా మన మీద కూడా ఉంది. ఎందుకంటే మన పొరుగున ఉన్న రాష్ట్రాలు ఇవన్నీ కాబట్టి అక్కడ ఆటవిక విస్తీర్ణం కరెక్ట్గా ఉంటేనే రేపు మనకు ఇక్కడ వ్యవసాయం అనేది కరెక్ట్గా నిలబడి వాతావరణ పరిస్థితులు అనేది కూడా కరెక్ట్గా సరిగ్గా సమతా స్థితికి చేరి మనకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉంటుంది. సో అందుకోసమే మీరు నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే అంటే ఏ విధంగా ప్రభుత్వ వర్గాలు ఒక ముందు చూపుగా అభివృద్ధి అనేది, ఇప్పుడు అభివృద్ధి మన దగ్గర వచ్చిందండి, మరి గ్రామీణ వ్యవస్థ కుంటుపడిపోయింది. ఇదే అభివృద్ధి మరి అక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ వాళ్ళు వద్దు మొర అని ధర్నాలు చేస్తారు. మాకు అభివృద్ధి వద్దు, మాకు రోడ్లు వద్దు, ఏమొద్దు, మా మాకు బతకనివ్వండి, మాకు అడవిని ఇచ్చిపెట్టండి, అంతే మేము బ్రతికిస్తాం ఆటవిక ఉత్పత్తుల మీద అంటున్నాం. దానికోసం నువ్వు అభివృద్ధి అక్కడికి పోయి చేయాల్సిన పని ఏంది? నేటి పరిస్థితులలో చూస్తే మనం రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక జనరల్ బోగిలో కిక్కిరిసిపోతారు జనాలు. ఒక జనరల్ బోగిలో ప్రయాణం చేయాలంటే చనిపోయేటువంటి పరిస్థితులలో ఉన్న రైల్వే వ్యవస్థ. మరి అట్లాంటి వాటిని నువ్వు జనరల్ బోగీలు పెంచడమా, లేదంటే ఇంకో కొత్త రైలు చేయడమా, కొత్త రైల్వే వ్యవస్థ వేయడమా? ఇంత టెక్నాలజీ ఇంత డబ్బు ఉంది, కానీ అట్లాంటి వాటికి వినియోగించకుండా ప్రజాధనాన్ని అనవసరంగా మన భారత పౌరుల మీదనే ఒక యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళను తీవ్ర స్థాయిలో అణచివేసి కాల్చివేతకు గురి చేసి చాలామంది ప్రాణాలని తీస్తున్నారు. సో వాళ్ళు రక్షించేది అందరి బావు కోసం వాళ్ళు పోరాటం చేసి ఒక అడవిని రక్షించామనే పోరాటం చేస్తున్నారు తప్ప వేరే దేనికోసం కాదు. అంటే ఇంకా నేను డీప్గా వెళ్ళదలుచుకోలేదు ఆ విషయాలలో. చాలామంది దానికి అంటే ప్రజల మద్దతు కూడా ఉంటే ఎంతో కొంత ఈ ప్రభుత్వ వర్గాలు కూడా అట్లాంటి చర్యలు కొంచెం వెనక్కి తీసుకుంటాయి. మన రైతాంగం కూడా కొంచెం వీటి మీద ఆలోచించాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో అది వదిలేయండి. అంటే ఈ విధంగా ప్రభుత్వ వర్గాలు అనేది మరి అంటే నేను చెప్పాల్సుకున్న విషయం అసలు చెప్పట్లేదు. అంటే శ్రామిక రాజ్య స్థాపన అనేది జరిగినప్పుడు మాత్రమే ఈ మన ప్రతి మనిషి అంటే భూమి మీద జీవించేటువంటి ప్రతి మనిషికి సమానంగా ఆర్థిక అసమానత లేకుండా జీవించగలుగుతాం.
ఇబ్బందులకు గురి కాకుండా జీవించగలుగుతాం. అంటే నేను ఎందుకు చెప్తానంటే ప్రపంచ మేధావి మీరు ఒకసారి కొంచెం డీప్‌గా ఏదైనా చూసినట్లయితే అంటే చాలామంది యువకులు రైతులుగా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. అసలు అయితే ఒక కార్ల్ మార్క్స్ అనే ఒక సిద్ధాంత అంటే ఒక ఆర్థిక తత్వవేత్త ఇట్లా ఫ్యాక్టరీలలో పనిచేసే శ్రామికుల పోరాటాలను గమనించి, అరే ఇక్కడ కొంతమంది చేతిలో వ్యక్తుల కార్పొరేటిజం అనేది ఉండడం వల్ల కొంతమంది వ్యక్తుల చేతిలో మాత్రమే డబ్బు ఉంటుంది, మిగతా వాళ్ళంతా శ్రమకి గురవుతున్నారు, వాళ్ళకు తగిన హక్కులు ఉండట్లేదు, ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా ఉంది, దీనికి పరిష్కార మార్గం ఏందనేది అయితే ఆయన చాలా రీసెర్చ్ చేసి చాలా కష్టాలు పడి తన జీవితం చూస్తే చాలా వరకు ఒక దుర్భర పరిస్థితులలో జీవించి తన కొడుకు ఎవరో చనిపోతే కూడా పాడేకు డబ్బులు లేనటువంటి పరిస్థితులలో ఆయన ఒక పెద్ద ఆర్థిక గ్రంథం అనేది అయితే రాయడం జరిగింది, దాస్ క్యాపిటల్ అని. ఆ గ్రంథం ద్వారా ఏంటంటే శ్రామిక రాజ్య స్థాపన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే ప్రతి వ్యక్తి సమానంగా జీవించగలుగుతాడు, ఎటువంటి ఆర్థిక అసమానతలు అనేది ఉండవు అనేది అయితే తను దానికి ఒక అంతిమంగా సారాంశం అయితే ఇవ్వడం జరిగింది. సరే, అటువంటి శ్రామిక రాజ్య స్థాపన జరగాలంటే చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. అది ఒక దీర్ఘకాలిక పోరాటమే అయినప్పటికీ ప్రజలు కూడా కొంచెం ఇటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని మనకు ఎవరు మేలు చేస్తున్నారు, ఏ ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయి, ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయం లేక అంటే ప్రజలకు కూడా ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ పోతే బీజేపీ పోతే కాంగ్రెస్ ఇట్లాంటి పార్టీలను ఎన్నుకోవడం జరుగుతుంది తప్ప, అంటే రెండు దొందే అన్నట్టుగా ఆ రెండు కూడా కార్పొరేట్ శక్తులకు వంత పలికేటియే అన్నట్టుగా మన భారతదేశంలో పరిస్థితులు మారాయి. సో దానికి అట్లాంటి కార్పొరేటిజానికి భారత జాతీయ సంపదని కాపాడుకునే దిశగా కొన్ని పోరాటాలు జరిగి ఎన్నో వేల మంది ప్రాణాలు పోయినప్పటికీ సరే, ఇప్పుడు ఉన్నటువంటి ఆ కొద్ది మందిని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రజలపైన ఉంది మెయిన్గా. సో అదే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పోరాడేది, ప్రాణాలు తెగించి పోరాడేది కేవలం వాళ్ళ కోసం కాదు, సమస్త భారత జాతి మేలు కొరకు వాళ్ళు పోరాడుతున్నారు. అనవసరంగా ఈ లడ్డు పంచాయతీ, ఆ పంచాయతీ అని ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ కాకుండా అట్లాంటి ప్రజా ఉద్యమాలు ఏం జరుగుతున్నాయి, వాళ్ళకు మద్దతు ఎలా ఇద్దామని, లేదంటే అట్లాంటి వాటిని అణచివేసే ప్రభుత్వాలను ఏ విధంగా కూలవేయాలి అనే దాని మీద ప్రజలు ఆలోచించాలి అనేది అయితే ఒక చిన్న విన్నపం రైతులుగా. సరే, రైతులలో కూడా మనం అన్ని పార్టీలలో రైతాంగం ఉంది కాదనట్లేదు, కానీ జరుగుతున్న వాస్తవిక విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. అభివృద్ధి ఎంత జరుగుతుందో టెక్నాలజీ పరంగా, అదేవిధంగా దాని వెనక పర్యవసానం అంతే ఉంటుంది, అదేవిధంగా అంతకు డబల్ తీవ్ర నష్టం అనేది అయితే దాని బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది అనేది అయితే నేను చిన్న వీడియో ద్వారా ఇంకొకటి లాస్ట్లో తెలియజేసుకునంటే, ఈ ప్రభుత్వ పాలక వర్గాలకు కూడా ఒక చిన్న సూచనగా లేదంటే తెలియజేసుకునేది ఏంటంటే, మీరు కూడా ఒక మూస ధోరణితోని ప్రశ్నించే గొంతుకల మీద, లేదంటే ప్రజలను లేదంటే అట్లాంటి గిరిజన తెగల్ని, లేదంటే అడవిని, లేదంటే మైనింగ్ వ్యవస్థల్ని అడ్డుకునేటువంటి సమూహాల మీద, లేదా అటువంటి ప్రజా ఉద్యమ నాయకులను ఒక తీవ్రవాదులుగా పరిగణించి వాళ్ళ మీద భౌతిక దాడులు అయితే తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసేది ఎందుకోసం, వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు ఇంకా ఇట్లాంటి ఆధునిక పరిస్థితుల్లో కూడా ఎందుకు మరి వాళ్ళు ఇట్లాంటి ప్రాణాలు తెగించి నిర్ణయాలు తీసుకొని అక్కడ వాళ్ళ మనుగడను కొనసాగిస్తున్నారంటే మీరు పునః పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు కూడా మనుషులే, మీరేదో విదేశాలలో పోయి బతికి అక్కడనే ఉండేవాళ్ళు కూడా కాదు కదా. మీరు కూడా నెక్స్ట్ మీ వారసత్వంగా మళ్ళీ మీ కుటుంబాల నుంచి రాజకీయానికి ఎంతో కొంత మీ వారసత్వంగా వస్తారు. గతంలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 70% వారసత్వ రాజకీయాలే కొనసాగుతున్నాయి మన భారతదేశంలో. సో అది గమనించుకొని మీరు ఎంత సంపాదించినా చివరికి మనిషి చేరుకునేది ఒక కాటికి 6 అడుగుల గోతి, లేదంటే ఒక బండెడు కట్టెల మీద కాలాల్సిన పరిస్థితే. కాబట్టి ఒక ప్రాణం పోతే మళ్ళీ మనం తీసుకురాలేము. సో అందుకని వాళ్ళ ఆలోచన విధానం ఏంటిది, వాళ్ళతోని వాళ్ళ ఆలోచన విధానం ఏంటిది, వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారు అనేది గమనించి వాళ్ళు ఒకవేళ మంచిగా చేస్తే వాళ్ళతోని సంప్రదింపులో లేదంటే చర్చలో చేసుకొని ఒక
నిర్ణయానికి రావాల్సిన అవసరం, ఒక ప్రజలకు మేలు చేసేటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజాధనాన్ని వెచ్చించి వాళ్ళ మీద దాష్టికమైన చర్యలకు పాల్పడుతూ అట్లా అణచివేస్తే రేపు నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా చైనాలో ఏ విధంగా తీవ్ర సంక్షోభం నెలకొందో, ఈకోసిస్టమ్ దెబ్బతిని రేపు వాళ్ళు లేకపోతే అడవులు అనేది అయితే ఏముండవు, మైనింగ్ వ్యవస్థ అనేది ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కావచ్చు, మీ ప్రభుత్వం కొన్ని సంస్థలకు అనుకూలంగా లేక కొంతమందికి మైనింగ్ కానీ లేదంటే ఇంక వేరే వాటికి పర్మిషన్ లేకపోవచ్చు, కానీ నెక్స్ట్ మళ్ళీ మీ తర్వాత వచ్చే ప్రభుత్వం అనేది మళ్ళీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు మళ్ళీ మైనింగ్ కానీ లేదంటే అటవిక విస్తీర్ణం తగ్గించేందుకు అక్కడ ఏదైనా బాక్సైట్ తవ్వకాలు కానీ లేదంటే ఇంకేదైనా ఖనిజ సంపద తవ్వకాలు కానీ దానివల్ల మన అడవిని నష్టపోతాం అనేది అయితే ఇంత పోరాటాలు చేసి స్వాతంత్రం తెచ్చుకొని బ్రిటిష్ వాళ్ళ నుంచి వెళ్ళి జాతి సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ళు లేదంటే ఇంకా చాలామంది టెక్నాలజీ లేని సమయంలోనే విప్లవానికి నాంది పలికిళ్ళు. మనం చూసుకున్నట్లయితే ఎంత టెక్నాలజీ, ఎంత బ్రిటిష్ వాళ్ళు అంత టెక్నాలజీ, అంతతో వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటేనే ఆ టైంలోనే అల్లూరి సీతారామరాజు లాంటి వ్యక్తులు ఒక పోరాటంకి దిగారు. కేవలం వాళ్ళ జీవన విధానంలో అయినటువంటి బాణాలతోని ఇంకా లేదంటే ఇంకా వేరే వాళ్ళ ఉపన్యాసాలతోనే ఏదో ప్రజలను కూడగట్టుకొని అట్లాంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమి ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, సో ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. మీరు ఇదే రకంగా కనుక ఒక మూస ధోరణితోనే ఒక చర్యలు చేపడితే ఇంకా తీవ్రమైన పరిస్థితులు, మన వాతావరణ పరిస్థితులు దెబ్బతింటే మన జాతి సంపద అనేది కోల్పోతాం. అప్పుడు తీవ్ర సంక్షోభానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు నెట్టబడతారు. ఇది గమనించాల్సింది. అంతేగాని మీరు మూస ధోరణితోని భారతదేశ పౌరుల్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే రాక్షస విధ్వంసం చేస్తున్నట్టుగా ఒక ఏకపక్షంగా వాళ్ళను తీవ్రంగా అణచివేస్తున్నారు. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొన్ని దగ్గరలో ఈ మధ్యలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగినాయి. మాకు దగ్గరలో ఉన్నటువంటి కాజీపేటలో ఒక అంటే నేను హైదరాబాద్ నుంచి ఇటు వచ్చే క్రమంలో చాలా గ్రామంలో ఫ్లెక్సీలు చూశాను. అతని ఒక ప్రజా ఉద్యమ నాయకుడు అమరుడు అవ్వడం జరిగింది. సో అతని ఫ్లెక్సీలు చూసినప్పుడు అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ప్రజలు భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. అంటే ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నటువంటి దొరల పెత్తనానికి ఎదురెళ్ళి చాలామంది పేద ప్రజలకు భూములను పంచిపెట్టడం జరిగింది. సో దానికి ప్రతిఫలంగానే ఆ రోజు ఆ వ్యక్తి అనేది అయితే చనిపోతే అంతమంది తీవ్ర స్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ అతనికి సంఘీభావం సంతాపం తెలియజేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే కేవలం మూస ధోరణితోని పోకుండా వీళ్ళేదో అజ్జెత్తాలు ఇజ్జెత్తాలు అని కాకుండా వాళ్ళు చేసిన దానిలో ఎంత నిజం ఉంది, వాస్తవికత ఎంత ఉంది, ప్రజలకు ఏ విధంగా న్యాయం జరిగింది గతంలో, మరి వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు, వాతావరణ పరిస్థితులు ఒక కరోనా అవుతూనే కల్లోలం అయిపోయింది ప్రపంచం. అట్లాంటిది మనం ఈ ఈకోసిస్టాన్ని అంటే జీవ వ్యవస్థను అనేది దెబ్బతీయకుండా ఉండాలంటే ఫస్ట్ అడవులను కాపాడుకోవాలి, మైనింగ్ వ్యవస్థలను అడ్డుకోవాలి. మరి ఇట్లాంటి వాటిని కాపాడే ప్రయత్నంలో వాళ్ళు తీవ్రమైన ప్రాణాలను కోల్పోతున్నారు. మరి అట్లాంటి అణచివేతల్లో అంతమంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నా ఒకసారి పునః పరిశీలన చేసుకొని దాడులు అనేది ఏకపక్షంగా తగ్గించి వీలైనంత వరకు తగ్గించి ఒక నిర్ణయానికి రావాలి తప్ప ఇట్లా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. సమాజంలో ఎన్నో అవినీతి ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. మనం రీసెంట్గా చూసుకుంటే మెడికో విద్యార్థి వెస్ట్ బెంగాల్లో విద్యార్థి రేప్ అండ్ హత్యా ఉదంతం అట్లాంటి వ్యక్తులను జైళ్ళలో పెట్టి నూడిల్స్ తినిపించుకుంటా ప్రభుత్వ వర్గాలు ఈ విధంగా చేస్తున్నాయి. మరి ప్రాణాలు తెగించి కుటుంబాలను వదులుకొని పోయి అడవిని కాపాడదాం, ఏదో భారతదేశంలో పేద ప్రజల పక్షాన నిలబడదాం అన్న వాళ్ళపైన ప్రజాధనాన్ని వెచ్చించి తీవ్రమైన దాడులు చేస్తున్నది. ఒక్కోసారి పునః పరిశీలించుకొని వాళ్ళు దేనికోసం ఎందుకోసం ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నారో పునః పరిశీలన చేసుకొని వీలైనంత వరకు వాళ్ళ మీద దాడులు తగ్గించాలనేది నా యొక్క ముఖ్య విన్నపం. ఇంకా ఈ ప్రభుత్వ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం ప్రజలను కూడా ఒక విన్నపంగా ముందుకు తీసుకురావాలి ఫస్ట్. ఎందుకంటే అట్లాంటి ప్రశ్నించే వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకుంది. వాళ్ళు మన కోసం చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అదేవిధంగా ప్రభుత్వ వర్గాలు కూడా ఆలోచించి ఇటువంటి అమానవీయమైన చర్యలకు స్వస్తి పలికి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఒక శాంతిని నెలకొల్పుతారని
నెలకొల్పాలని కూడా నేను ప్రభుత్వ వర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు కూడా ముఖ్య విన్నపంగా తెలియజేస్తున్నాను. సెలకల్ల వాలిన చిలకమ్మ చిన్నబోయున్నది, అన్నలార మీరు లేరు మళ్ళీ రారాని తెలిసినట్టున్నది. పాడేటి కోయిల మూగబోయి రోదిస్తా ఉన్నది, అన్నలార మీరు లేరు మళ్ళీ రారాని తెలిసినట్టున్నది.